వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజుకు చేరుకుంది. విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులకు కొబ్బరికాయలు, కండువాలు అందజేశారు. నిన్న సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామంలో వెలసియున్న మట్టి గణపతి దాదాపు 19 సంవత్సరాల నుండి 1 అడుగుతో మొదలుపెట్టి ఈ రోజుకి 19 అడుగుల విగ్రహాన్ని తయారు చేసిన కాండ్రకోట వాస్తవ్యులు మరియు కమిటీ సభ్యులు. ఈ గణపతి ప్రాముఖ్యత, వివరములు, అదేవిధంగా మరిన్ని విషయాలు మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు. వెల్కమ్ టు NSTV. నేను మీ శివ. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. హైదరాబాద్లో ఖైదరాబాదు గణపతి ఎంత ప్రత్యేకతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాండ్రకోట గణపతి కూడా అంతే ప్రత్యేకతను చోటు చేసుకుంటుంది. అంటే మనం చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా మనకి ఇంచుమించు వివిధ కలర్స్ అవి వాడేసి అయితే గణపతిని తయారు చేస్తారు. కానీ అటువంటి గణపయ్య మాకొద్దు, న్యాచురల్గా మాకు ఉండాలి అని అనుకుంటూ ఇక్కడ 1వ సంవత్సరం నుంచి 1 అడుగుగా స్టార్ట్ చేసినటువంటి మట్టి గణపయ్యని ఈ రోజున 19 అడుగులకైతే చేర్చడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఏంటి, ఇది ఎవరు తయారు చేశారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. పూర్తి వివరాలు వేల చేత అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరు సార్? నా పేరు నాగేంద్ర అండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, కాండ్రకోట గ్రామంలో ఏదైతే మట్టి వినాయకుడిని ఇలాగా నిలబెట్టడం జరిగింది. అయితే మీరు ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలెట్టారు, ఇప్పుడు ఎన్ని అడుగులకి చేరుకున్నది? ఈ కార్యక్రమం మొదలెట్టడం అయితే గత 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. 19 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ ఒక సంవత్సరంలో 1 అడుగుని పెట్టామండి. అలాగే ఈ రోజు 19 సంవత్సరం కాబట్టి ఇది 19 అడుగుల విగ్రహం అయితే మీరు ఎదురుగుండా చూడొచ్చండి. అక్కడ 19 అడుగుల విగ్రహం కూడా మా ప్రత్యేకత ఏంటంటే, మేము ప్రతిదీ కూడా ఇక్కడ ఈ వినాయకుని తయారు చేసిన కార్యక్రమంలో వాడేదంతా కూడా న్యాచురాలిటీ అండి అంతా మనకి. ఎందుకంటే ప్రకృతికి కాపాడడానికి కోసం మట్టి ఎదురు బొంగులతో తయారు చేస్తామండి. దీంట్లో ఎటువంటి పిఓపి కానీ పీపీ షీట్లు కానీ అటువంటి వాడమండి. అసలు ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ ఏమి వాడమండి. మేము మా ప్రత్యేకత ఇదండి. మాకు హైదరాబాద్లో గణపతి ఎంత ఫేమస్, మా కాండ్రకోటలో మా మట్టి గణపతి అంటే అంత ఫేమస్ అండి. అలాగే చూసుకోవచ్చు, అదే ఇప్పుడు ఈ గణపతిని చేయడానికి కూడా మీరు ఈ మట్టిని ఎక్కడ సేకరించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ మట్టి సుమారు ఎంత మట్టి వాడారు, ఏంటి? మట్టి అంటే మనకి చెరువు మట్టి తెప్పిస్తామండి. దీనికి చెరువు మట్టి దగ్గర 2 లోలు తెప్పిస్తామండి. తర్వాత ఎదురు బొంగులు ఇక్కడ తీసుకుంటాం మేము. మాకు ఉన్నాయండి మా చేలో, మా రైతులందరూ మాకు సహకరిస్తారండి ఇదంతా. ఆ తర్వాత కొబ్బరి నారతోడతో కడతామండి. ఇది మొదలంటే వినాయక చవితికి 20 రోజులు నెల ముందు నుంచి స్టార్ట్ చేస్తామండి. 20 రోజుల నుంచి కూడా మేము ఎప్పుడైతే మా పందిరి రాటేస్తామో ఆ రోజు నుంచి కూడా మా చేసి కమిటీ కానీ మీ బొమ్మను తయారు చేసి మా యూత్ ఎవరైతే ఉన్నారో మా కమిటీ ఎవరు కూడా బొమ్మని కర్ర వేసిన కాడి నుంచి కూడా బొమ్మ నిమజ్జనం అయ్యేదాకా కూడా ఇటువంటి నీసి కానీ నాన్ వెజ్ ఏం తీసుకోకుండా మేము చాలా భక్తి శ్రద్ధలతో ఈ విగ్రహాన్ని అయితే చేయడం జరుగుతుందండి. మేము సుమారు ప్రతి సంవత్సరం కూడా ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఈ వినాయకుడికి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎన్నో రోజులు నిమజ్జన కార్యక్రమం మొదలు పెడతారు? యాక్చువల్గా ఏంటంటే మనకి 19 సంవత్సరాలు కూడా 11 రోజులు పూజలు భజన కార్యక్రమాలు భక్తి అన్ని చేసి మేము 11 రోజుల తర్వాత మేము ఊరేగించేవాళ్ళం అండి, నిమజ్జనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఆదివారం గ్రహణం వచ్చిన సందర్భంగా
మన కాలం వాతావరణం అనుకూలించిన సందర్భంగా మనకి 9 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు 10 రోజు మనం నిమజ్జన కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందండి. అలాగే ఈ యొక్క మట్టి విగ్రహం నిర్మించిన వారు ఈ ఊరి వాళ్ళే అని చెప్పేసి అయితే మేము అయితే వినడం జరిగింది. అయితే ఎవరు ఈ విగ్రహం ఎలా తయారు చేశారు ఏంటి? మీరు విన్నది కరెక్టే అండి. మట్టి విగ్రహం తయారు చేయడానికి ఇప్పుడు అయితే ఇంతమంది వచ్చాం కానీ స్టార్టింగ్ ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయింది, ఒక్క మనిషితోనే స్టార్ట్ అయింది. ఆ మనిషి ఈయనే అండి. ఈ మనిషి అండి మొత్తం మా ఇక్కడ ఉన్న యూత్కి కానీ ఈ మా బాలసిద్ధి గణపతి టీమ్కి కమిటీ అందరికీ హెడ్ ఈయనే అండి. ఇక్కడ కత్తలో కార్యక్రమం అన్నీ కూడా ఈయన చూసుకుంటారు మొత్తం అనేనండి. మేము ఏంటంటే మీ పార్థదారులు అంటే అండి ఇక్కడ మేము ఆయన చెప్తారు మేము చేస్తాం అంతే. మొత్తం అంతా ఈయన దొరకండి. ఈయన పేరు కోళ్ళ దొరకండి. అదండి. శ్రీ దుర్గా వినాయక యువజన సంఘం ప్రేమ్ నగర్ ఖైరతాబాద్ 14వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. లడ్డూ వేలం ఈ రోజు జరగనుంది. గత సంవత్సరం వేలంపాటలో 11 కేజీల లడ్డు 91,000కి, 5 కేజీల లడ్డు 52,000కి పలికింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో శనివారం పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ అరకు అందాలలో సోయగాల నడుమ కాఫీ పంటను ఈ మధ్య కాలంలో కాఫీ పంట సాగుకు బెర్రీ బోరర్ అనే అత్యంత హానికరమైన కీటకము అరకు కాఫీ పంటల్లో సోకింది. ఇది కాఫీ పండ్లలోకి తొలుచుకొని వెళ్లి లోపల గుడ్లు పెట్టి లార్వాలు కాఫీ గింజలను తినడం వల్ల పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతాయి. దీనివలన కాఫీ రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అన్నారు. ఎప్పుడైనా సరే కాఫీ మొక్క నాటడం తప్ప ఇలాంటి స్ప్రే గానీ కాఫీ పండు వేయడం కానీ నా జీవితంలో కూడా చూడలేదు. ఎకరాకి 60,000 ఖచ్చితం అమ్మ. దాంట్లో 100 రూపాయలు ఖచ్చితం. కొత్తగా వచ్చి రీసెంట్గా వచ్చి అంటే మేము ఏదో చిన్న పనులు చేసుకొని జీవిస్తున్న వాళ్ళు కొత్తగా సైంటిస్ట్ రావడం, తర్వాత సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చేసరికి మాకు ఏటో అనిపించలేదు. తర్వాత ఇవన్నీ వచ్చి మొత్తం కలెక్ట్ చేసేసరికి మాకు కొత్తగా అనిపించింది. ఏంటి అంటే ఒక వ్యాధి వచ్చి స్ప్రెడ్ అయింది. అయితే మాకు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే మాకు అంటే కేజీకి ఇంత అన్నారు. సార్ మీకు మీ ముందు నేను సబ్మిట్ చేస్తున్నాను సార్. ఒక గల్లీలో ఉన్న కాఫీని ప్రపంచ పటం మీద తీసుకెళ్లి కూర్చోబెట్టారు సార్. దానికి మీ కృషి కూడా ఉంది సార్, నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది సార్. ఎందుకంటే మేము లోకల్గా ఉన్నది, కలెక్టర్ గారు ఎంత గొప్ప పని చేస్తున్నారో మేము పనితనాన్ని చూస్తున్నాం మేడం. ఎక్కడ వెళ్ళినా ఒక గిఫ్ట్గా ఇచ్చే దాంట్లో అరకు కాఫీని తీసుకెళ్ళిస్తున్నాం. మేము పేపర్ చూసి మేము ఒక గిరిజన రైతులు, మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మా కాఫీని సార్ వారు అంతా ఒక లెవెల్లో ఉంచుతున్నారని అనుకున్నాం. అంతేకాదు మా ముఖ్యమంత్రి గారు
దేశ ప్రధానితోని ఇతర దేశాల్లో తీసుకెళ్తున్నారు. అంత గొప్ప కాఫీని ఒక మచ్చ వచ్చింది ఈరోజు. అంటే అది ఎలా వచ్చింది అనేది మనకు అది తర్వాత విషయం. అయితే మేము కాఫీ రైతులు అనేది చాలా నష్టపోతున్నాం మేడం. కేజీ అనేది పింజకి ఒక 1000 ఉంటుంది, పరుగు వచ్చిన కాయకు ఒక 1000 ఉంటుంది. మేమేమనుకుంటున్నాం అంటే మాకు ఎకరాకి సర్టెన్ అమౌంట్ అనేది మాకు పెట్టండి అన్న. మాకు కేజీ లెక్క అంటే అది గిట్టుబాటు కాదు సార్. మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, మట్టిని నమ్ముకున్న వాళ్ళు, మా యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుంది అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 ఎకరాలు ఉంది సార్. ఈ సంవత్సరం నాకు 4 ఎకరాలు అంటే 4 6 24 2.5 లక్షలు వస్తుంది. నాకు ఎలా ఎవరో చూసినాక నేను ఇల్లు కట్టుకుంటాను, పిల్లల్ని చదివించుకుంటాను, నా ఆరోగ్యం చూసుకుంటాను, నా ఎకనామికల్గా నేను ఎలా వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకుంటాను. అటెత్తుగా వచ్చి మొత్తం క్రాప్ ని మొత్తం హార్వెస్టింగ్ చేస్తుంటే మా గుండెల్ని పెద్ద రంపం పెట్టి కోసినట్టు ఉంది సార్. ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు, కాఫీకి చిన్న పురుగు సోకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. బెర్రీ బోరర్ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు అన్నమాట రావటం. దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనది వాటి మీద అవి లోపలికి వెళ్ళటం, దానివల్ల మనకి కాఫీ గింజల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక 20 ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇప్పుడు 20 ఎకరాల్లో కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. దానికి కూడా ఒక కమిటీ వేసాం. అలాగే ఇప్పుడు దాదాపు 80 ఎకరాల్లో ఈ పురుగు ఉంది. దానికోసం అర్జెంటుగా మనం ఏంటంటే మొత్తం జనాలందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో మనం ఆ ఫ్రూట్ పిక్ చేసి ఒక 5 minutes బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం. మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఆ చెట్టు దగ్గర ఒక్కటి ఉన్నా మొత్తం తీసి అది తీసుకొచ్చి కమిటీ కుర్రాళ్ల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక. మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజున శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా ఏకాంత సేవ నిర్వహించడం జరిగింది. ఏకాంత సేవకు ఉభయదారులుగా కీర్తిశేషులు సోమశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. నాయకదురందరాజ నమః. ఓం అనంతానంత సౌఖ్యదాయకాయ నమః. ఓం శైలేంద్రతనజోత్సంగకేళనోత్స్రాజ నమః. ఓం కుమారాగ్రజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. మోదకహస్తాయ నమః. ఓం నాగాభరణభూషితాయ నమః. ఓం నాగయజ్ఞోపవీతధారిణే నమః. పాశాంకుశధరాయ నమః. ఓం శ్రీ స్వయంభూవరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాశక్త్యార్చన పూజాన్ సమర్పయామి. ధూపం వాద్యం. ఓం అగ్నిర్నపాదకర్తికా ఇదమాసాం విచక్షణ పూర్ణం దదాతి ఏకదా బ్రహ్మణముపరది పూర్ణదీపం దర్శయామి. వనస్పతిం ఆతః సోమభుతరుద్రగం హువేమ ప్రాతర్జితం భగముగ్రగం హువేమ. తం వా ఏతం పంచహోతకం సంతం పంచేవాః. శ్రీవిఘ్నరాజం శ్రీవిఘ్నరాజం. అనంతరాజాయ సర్వస్వ మోతిరాత్రవత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిప్తి సర్వమేవ తేనా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో కెనాల్ వద్ద భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,
నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందితో కలిసి స్వయంగా వినాయక విగ్రహాలని నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులకు అల్పాహారం పంపిణీ చేసిన సూడా చైర్మన్ మడుపు మొహలాచారి అనిల్. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవస్థానంలో కిష్కిందపల్లెలో గణపతికి ఘనంగా పూజలు చేసిన మాజీ సర్పంచ్లు నాయిని రాజవ్వ యాదవ్, తాటికొండ సదానందచారి, కాల్వ విజయ పాపిరెడ్డి, మెట్టుపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ కాల్వ పాపిరెడ్డి, కాటం వెంకటరమణారెడ్డి, కుమార్ యాదవ్, గొర్ల కొమరయ్య, సంపత్ రెడ్డి, వెంకన్న, రమేష్ కుమార్, విష్ణు, గట్టు తదితరులు పాల్గొన్నారు. రెండు పెట్టుది మిగతా డైలీ అయ్యారే ఇంటికి కొంటవాడు రోజు ముట్టిస్తారు ఇన్ని అని చెప్పి పట్టుకోండి ఒక కడుపులు పట్టుకోండి మంగళ నీరాజనందన సజామి రాహు అరిష్టేతు సంప్రాంతే రాహు పూజాంచ ధారయేతు కేతు అరిష్టేతు సంప్రాంతే కేతు పూజాంచ ధారయేతు. ఆ మూడు కలశాల మీద నవగ్రహాల మీద గణపతి గౌరీ కుక్క మీద అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపత ఏ నమః, శ్రీ మంగళ గౌరీ ఏ నమః. కరీంనగర్లోని పాత బజార్ హనుమాన్ టెంపుల్ వద్ద గల 1వ నంబర్ వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా 2 డ్రోన్ కెమెరాలు, 120 సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ.
తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వేరే వాళ్ళకి బ్లూటూత్ కనెక్ట్ చేసి వేరే పాటను నిర్వహిస్తారు. యూసుఫ్గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్ నందు సుమారుగా 2000 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు అన్నప్రాసన అనే మహత్తర కార్యాన్ని ప్రారంభించిన జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. చూసుకునే బాధ్యత మనందరిది. సో దయచేసి పిచ్చేసిన అందరినీ, ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ రైట్ సైడ్ మీకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇన్ని ప్రెగ్నెంట్ లేడీస్ ని రైట్ సైడ్ వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ముంగడు కూర్చోండి. మేము కూడా వాళ్ళ అన్నలకు కూడా తమ్ముళ్ళకు కూడా వాళ్ళ సేవలో ఉంటాము. మీరేం ధైర్యం అధైర్యపడదు. మేము ధైర్యంగా మేము ఉంటాం. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటే ముంగడు కూర్చోండి. అందరు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసి రండి అమ్మా. పెట్టుకుంటాయి మన బౌన్సర్ మేడమా తెర్రా ఏమో దేకో. ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా శ్రీమంతం చేసుకోవాలనే కోరిక ఉంటుంది ఆడబిడ్డకైనా. అట్లా కోరిక ఉన్నా కానీ ఆర్థికంగా పరిస్థితి బాగాలేక చాలా మంది చేసుకోలేదు. అట్లాంటి ఆడబిడ్డలందరికీ ఒక అన్నగా తోడుండి ఈరోజు నవీన్ యాదవ్ గారు ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కూడా ఒక అన్న మీద అంటే నవీన్ యాదవ్ గారి మీద తప్పకుండా ఉంటది. ఎందుకంటే ఇది మనము శ్రీమంతమే కదా అని అనుకోవచ్చేమో, కానీ ఒక మహిళకు అది ఎంత గొప్ప విషయం అంటే ఒక పుట్టింటి వాళ్ళు చేసే